బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో మరోసారి పరిశీలించారు. ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పటికే సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ల సాయంతో ఏరియల్ వ్యూ నిర్వహించారు. దాడి సమయంలో భారీ శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఎయిర్ గన్ ఉపయోగించారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. కేసరపల్లి సీఎం క్యాంప్ సైట్ కు వెళ్లిన ఇంటెలిజెన్స్ డీజీ సీఎం జగన్ తో మాట్లాడారు. దాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలో మరోసారి పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, సీఎం జగన్ పై దాడికి సంబంధించి ఎలాంటి ఆధారాలు బయటపడ్డాయి? సీఎం జగన్ పై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పవచ్చు. ఘటనా స్థలంలో మరోసారి పోలీసు బృందం కూడా పరిశీలించడం జరిగింది. ఘటనా స్థలంలో సీన్ రీకనెక్షన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీసీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ల సహాయంతో ఏరియల్ వ్యూ నిర్వహించడం కూడా జరిగింది. దాడి సమయంలో భారీ శబ్దం వచ్చినట్లుగా స్థానికులు చెప్తున్నారు. దీనిపైనే పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగుతుందని తెలుస్తుంది. అయితే ఇంటెలిజెన్స్ వద్ద మాత్రం ఎయిర్ గన్ ఉపయోగించారా అనే కోణంలో విచారణ కూడా ఏకవంతం చేశారని చెప్పుకోవచ్చు. అయితే కేసనపల్లి సీఎం క్యాంప్ లో ఇంటెలిజెన్స్ డీజీ కూడా సీఎం జగన్మోహన్ తో చర్చించడం జరిగింది. దాడి ఘటనపై వివరాలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే నాకు దాడి జరిగిన సమయంలో గాయమైంది. దాంతో వైద్యశాలకు వెళ్ళి రాత్రి వైద్యం చేయించుకున్న పరిస్థితి మన అందరికి తెలిసిందే. అయితే ప్రధానంగా ఎయిర్ గన్ వినియోగించి అంటే పెద్ద శబ్దం వచ్చింది. ఎందుకంటే ఆయన కాన్వాయ్ లో ఆ డీజేలు ఇవన్నీ శబ్దం ఉన్న నేపథ్యంలోనే పెద్ద శబ్దం వచ్చినా ఎవరు పట్టించుకోకుండా ఉంటారనే ఒక ప్లాన్ ప్రకారమే ఎయిర్ గన్ తో ఉపయోగించారా, ఎయిర్ గన్ ఉపయోగించారనే కోణంలో కూడా పోలీస్ యంత్రాంగం కూడా విచారణ మాత్రం చేపడుతుంది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డితో ఇంటెలిజెన్స్ డీజీ కూడా చర్చించారు. ఈ కేసు మాత్రం ఏకవంతం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అఖిల, ఓకే అనిల్, అయితే మరి ఈ ఘటనకు సంబంధించి వైసీపీ నాయకులు కానీ అధికారులు కానీ ఇప్పటి వరకు ఎవరైనా స్పందించారా? అలాగే ఘటనా స్థలంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే ఘటనా స్థలానికి ఇప్పటికే అనేక పోలీసు బృందాలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. అయితే ఇప్పటికే పోలీసులు కూడా ఇక్కడ క్లూజ్ టీం రాత్రి నుంచి కూడా ఆ గోడలు గాని ఆ ఏరియా గాని ఏలుముద్రలు కూడా సేకరించడం జరుగుతుంది. ప్రధానంగా అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కూడా మనకి తెలుస్తున్న సమాచారం. అలానే అసలు ఈ ఎయిర్ గన్ను ద్వారా రాయితో కొట్టినట్లుగా కూడా ఒక అనుమానం అయితే పోలీసు యంత్రాంగంలో కలిగింది. దీనిపైన కూడా పూర్తిస్థాయి విచారణ కూడా చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఇది ప్లానెడ్ గానే ప్రీప్లాన్డ్ గా నిర్వహించి ఆయనపై దాడి చేశారు. ఖచ్చితంగా ఆ ఏరియాలో కరెంటు నిత్యం పోతూ వస్తూ ఉన్న దాన్ని గమనించిన తర్వాత ఆ ఏరియాని ముందుగానే ఎంచుకొని అక్కడ ఎయిర్ గన్ తో దాడి చేశారనేది కూడా వారు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ పనే లేకపోతే ఇంకొక ఎవరన్నా కావాలని చేశారా అనే దాని మీద కూడా పూర్తిగా స్థాయిలో విచారణ మాత్రం కొనసాగుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం టీడీపీని ఏదైతే ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డికి పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలే ఇలా చేయించారని కూడా వాళ్ళు రాత్రి నుంచి కూడా ఆరోపణలు చేయడం జరుగుతుంది. అయితే ఇది డ్రామా అంటున్నారు. డ్రామా అంటే ఇక్కడ స్థానికులు మాత్రం ఆ డ్రామా అనే దాని మీద పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఎవరన్నా చనిపోవాలని కోరుకుంటారా, దాడి చేయించుకుంటారా అనే కోణంలో కూడా ఇక్కడ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో స్థానికులు కూడా అదే క్వశ్చన్ కూడా రేజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా ఇది కావాలనే ప్రీ ప్లాన్డ్ గానే జరిగిందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం అభిమానులు మాత్రం చెప్తున్న పరిస్థితి. అఖిల, ఓకే, రైట్ అనిల్, థ్యాంక్ యూ.